హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఓల్డ్ శారీతో అనార్కలి డ్రెస్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది చీర కట్ చేయకముందండి, దీని పళ్ళుని నెక్స్ట్ దీని అంచుల్ని నేను సెపరేట్ చేసుకోవాలనుకుంటున్నాను. అంచుని నేను కట్ చేసి ముందు కలీస్ కింద కట్ చేసుకుని ఆ తర్వాత నేను స్టిచ్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫ్యాబ్రిక్ని 4 మడతలు వేసుకోవాలి. ఇది వచ్చేసి ఓపెన్ సైడు, అటువైపు ఉన్నదిగా ఫోల్డెడ్ సైడు. ముందుగా మనం షోల్డర్ పార్ట్ని తీసుకోవాలి. షోల్డర్ ఎంత ఉందో దాంట్లో హాఫ్ తీసుకోవాలి. సో నా షోల్డర్ వచ్చి 16 ఇంచెస్, దాంట్లో హాఫ్ 8 ఇంచెస్. సో నేను 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ రౌండ్ తీసుకోవాలి. చెస్ట్ 4th పార్ట్ ప్లస్ డివైడెడ్ బై 2 చేయాలి. అంటే మీకు ఎంతైతే చెస్ట్ ఉందో దాన్ని 4తో భాగించి ఒక 2 ఇంచులు యాడ్ చేసుకోండి. సో నాకు ఇక్కడ 12 ఇంచులు వచ్చింది. సో 12 దగ్గర మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం యోక్ పార్ట్ లెంత్ తీసుకోవాలి. అంటే మనం పైన టాప్ పార్ట్ అనమాట. నాకు ఇక్కడ 15 ఇంచులు కావాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని 16 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం వేస్ట్ రౌండ్ తీసుకోవాలి. అంటే నడుము చుట్టూ నాకు ఎంతైతే నడుము ఉందో దాన్ని 4తో భాగించి ఒక 2 ఇంచులు యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు 11 ఇంచులు వచ్చింది. ఇలా మనం చెస్ట్ రౌండ్ని వేస్ట్ రౌండ్ని కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ షేప్ తీసుకోవాలి. మీకు ఎంతైతే ఆర్మ్ హోల్ ఉందో దాంట్లో ఆఫ్ చేసుకోండి. సో నాకు ఇక్కడ 4 ఇంచెస్ వచ్చింది. సో 4 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక కర్వ్ షేప్ తీసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఆర్మ్ హోల్. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ ఆర్మ్ హోల్ నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకుని దాన్ని ఈ విధంగా బయట నుంచి షేప్ తీసుకోండి. ఇది వచ్చేసి మన ఫ్రంట్ ఆర్మ్ హోల్. ఇప్పుడు నెక్ పార్ట్ డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి నేను 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. వెడల్పు 3 ఇంచులు. నెక్ పొడవు వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ తీసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి నేను 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు డీప్ కావాలనుకుంటే మీరు ఇంకా డీప్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఇలాగా లైట్గా కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ ఆర్మ్ హోల్, ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసేసుకోవాలి. ముందుగా బ్యాక్ నెక్, బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మరొకసారి ఈ విధంగా మడత వేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్, ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి. మీరు కట్ చేసుకునేటప్పుడు చూసుకుని కట్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఫ్రంట్ నెక్ లాస్ట్లోనే ఫ్రంట్ ఆర్మ్ హోల్ లాస్ట్లోనే కట్ చేసుకోవాలి.
ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో పిన్తో సెక్యూర్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. మీరు డిజైన్ ఏ విధంగా కావాలనుకున్నారో ఆ విధంగా పిన్తో సెక్యూర్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా పిన్తో సెక్యూర్ చేసుకోవడం వల్ల మీకు కదలకుండా ఉంటుంది. ఈ విధంగా జాగ్రత్తగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం స్లీవ్స్ కట్ చేసుకోవాలి. స్లీవ్స్ కోసం నేను ఫ్యాబ్రిక్ని 4 మడతలు వేసుకున్నాను. ఇది వచ్చేసి ఓపెన్ సైడు, అది వచ్చి ఫోల్డెడ్ వైపు. ఫోల్డెడ్ వైపు నుంచి మనం ఎంతైతే ఆర్మ్ హోల్ ఉందో దానికి ఒక 2 నుంచి 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి. ఫర్ సపోజ్ నా ఆర్మ్ హోల్ 7 అయితే మీరు నాకు ఒక 3 ఇంచెస్ యాడ్ చేసుకుని తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే 9 ఇంచెస్ యాడ్ చేసుకుని తీసుకున్నాను. మొత్తానికి టోటల్గా 9 తీసుకున్నాను. డౌన్ మార్క్ వచ్చేసి నేను 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అక్కడి నుంచి మనం షేప్ అనేది తీసుకోవాలి. ఎస్ షేప్లో మనం డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్లీవ్ పొడవు వచ్చేసి నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. నేను ఖర్చుతో కలిపి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు స్లీవ్ బాటమ్ వచ్చేసి నాకు 7 ఇంచెస్ తీసుకున్నాను. 6 ఇంచెస్ అయితే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని నేను 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా కట్ చేసుకుని దాన్ని కూడా కట్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మన ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 4 మడతలుగా వేసుకుని ఇందాక మనం ఆల్రెడీ లైనింగ్ పార్ట్ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఫోల్డెడ్ ఉన్నది ఫోల్డెడ్ వైపుగా, ఓపెన్ ఉన్నది ఓపెన్ వైపుగా పెట్టుకుని కట్ చేసేసుకోండి. ముందుగా ఫస్ట్ మనం బ్యాక్ ఆర్మ్ హోల్ ఉన్న వైపుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఒక 1/2 ఇంచ్ లోపలికి మనం డ్రా చేసుకుని దాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కర్వ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. సో మనకి స్లీవ్స్ అనేవి కట్ అయిపోయినాయి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం బాటమ్ పార్ట్ని నేను 4 మడతలుగా వేసుకుని ఈ విధంగా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి 3 మీటర్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు నేను టాప్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డెడ్ ఉన్నది ఫోల్డెడ్ వైపుగా, ఓపెన్ ఉన్నది ఓపెన్ వైపుగా పెట్టుకుని ఎండ్ పాయింట్ని మార్క్ చేసుకున్నాను. ఏమీ లేదండి, 4 మడతలు కదా, మనం అదే విధంగా టాప్ పార్ట్ని 4 ఫోల్డెడ్ ఫ్యాబ్రిక్ని యాస్టీస్గా దాని మీద అడ్జస్ట్ చేసుకుని ఎండ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని దీన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని కింద లైట్గా కర్వ్ షేప్ తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఓపెన్ చేయగా మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. దానికోసం నేను ఫ్యాబ్రిక్ని ఆల్రెడీ 2 ఫోల్డ్ వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మరొక మడత వేసుకుని 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాను. దీని విడ్త్ వచ్చేసి 30 ఇంచెస్. ఇప్పుడు దీన్ని మరొక మడత వేసుకోవాలి. ఇప్పుడు ఇది 8 ఫోల్డ్ అయింది నాకు. అన్ని ఎడ్జెస్ కూడా పర్ఫెక్ట్గా ఉండేలాగా మీరు సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇది ఇప్పుడు 8 ఫోల్డ్ మనకి. ఇప్పుడు దీన్ని మరొక మడత వేసుకోవాలి.
టోటల్గా మనకి 16 ఫోల్డ్ అయినాయి. ఇప్పుడు మనం పక్కన కౌంట్ చేసుకుంటే టోటల్గా 16 మడతలు అనేవి ఉంటాయి మనకి. సో 16 ఫోల్డెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇప్పుడు టోటల్ 16 ఫోల్డ్ ఫ్యాబ్రిక్ మనకి పొడవు ఎంత ఉందంటే ఇక్కడ 34 ఇంచెస్ ఉంది. నాకు కావాల్సింది 33 ఇంచెస్. నేను 5 ఇంచులు అంచుని యాడ్ చేయాలనుకుంటున్నాను. మొత్తానికి నాకు 38 ఇంచులు కావాలి. సో 38లో మనకి 5 తీసేగా 33 ఇంచులు. సో నాకు 33 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని పెట్టేసుకోవాలి, పక్క తీసి పడేయాలి పక్కకి. ఇప్పుడు మనం కలీస్ కోసం మార్క్ చేసుకోవాలి. ఒక కార్నర్ వైపు మీరు ఫస్ట్ కార్నర్ వైపు ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మరొక కార్నర్ వైపు ఇంకొక 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఈ రెండింటిని మనం ఇలాగా కలుపుకోవాలి. మధ్యలో ఈ విధంగా రెండింటిని మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక లైన్లా డ్రా చేసుకోండి. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఎలా అయితే లైన్ డ్రా చేసామో ఆ విధంగానే కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనకి కలీస్ అనేవి కట్ అయిపోయినాయి. ఇప్పుడు కలీస్ని ఓపెన్ చేసి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఫస్ట్ కలీని తీసుకుని దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ వైపుగా పెట్టుకోండి. ఇప్పుడు మరొక కలీని తీసుకుని దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోండి. దాని మీదుగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోండి. ఇప్పుడు దాని అంచు వెంబట ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు మనకు ఓపెన్ చేయగా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒకవైపునే అంచు వెంపట స్టిచ్ వేసుకుంటే అన్నీ కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా దాని వైపుగా పెట్టుకుని అంచు వెంబట స్టిచ్ వేసుకుని ఓపెన్ చేసుకుంటే మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు టర్న్ అవుతుందన్నమాట. నాకు ఇక్కడ టోటల్గా 7 కలీస్ అనేవి పెట్టినాయి. మీరు ఏదైనా ఎక్స్ట్రా మోడల్ లాంటిది పెట్టుకోవాలంటే, అంటే బాక్స్ ప్లీట్లా పెట్టుకోవాలంటే మీరు ఇంకా ఎక్స్ట్రా కలీస్ అనేవి పెట్టుకోవచ్చు. ఎవరికైనా కూడా 7 or 8 అంతకు మించి పట్టవండి. ఈ విధంగా అన్ని కలీస్ కూడా మనం స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఒక 2 కలీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. నా మెజర్మెంట్స్కి టోటల్గా 7 కలీస్ అయితే సరిపోతాయండి. నేనైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి 9 కలీస్ అవన్నీ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ చిన్న డిజైన్ లాంటిది పెట్టుకుందామని చెప్పి. సో బ్యాక్ పార్ట్కి మాత్రం యాజ్ ఇట్ ఈస్గా 7 కలీసే అటాచ్ చేసుకున్నాను. సో బ్యాక్ పార్ట్ ఈ విధంగా 7 కలీసే స్టిచ్ వేశాను. ఇప్పుడు దీన్ని కౌంట్ చేసుకుంటే మనకి టోటల్గా 7 ఉన్నాయి. సో ఫ్రంట్ పార్ట్ నేను 9 కలీస్ యాడ్ చేశానని చెప్పాను కదా, దానికి కూడా మనం 7 వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. సో అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసుకుని టోటల్గా 9 ఉన్నాయి కదా, ఇక్కడ మధ్యలో 3ని మనం బాక్స్ స్ప్లిట్ మోడల్లో పెట్టుకోవాలి. నేను కలీస్ అన్నీ ఈ విధంగా ఉండగా మధ్యలో ఫస్ట్ కలీని దీని వైపుగా, యువతల కలీని కూడా దాని వైపుగా పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. లేదు మీరు మామూలుగానే స్టిచ్ చేసుకుంటారంటే యాజ్ ఈజ్గా 7 కలీస్ పెట్టుకుని స్టిచ్ వేసేసుకోండి. 7 కలీస్ అంటే మీ నడుము కొలత ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగా మీరు చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా బాక్స్ ప్లీట్ వైపుగా పెట్టుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడ టోటల్గా 7 సరిపోయినాయి. అర్థమైంది కదా మీ అందరికీ. ఈ విధంగా నేను స్టిచ్ వేసేసుకుంటాను. దీని మీదుగా స్పిన్తో సెక్యూర్ చేసుకున్న దాన్ని ఈ విధంగా స్టిచ్ వేసుకున్నానండి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనకి 9 కలీస్లో 2 కలీస్ మనకి లోపలికి వెళ్ళిపోతాయి. సో టోటల్గా మనకి మధ్యలో 7 కలీస్ అనేవి ఉంటున్నాయి. మొత్తం 7 కలీస్, ఫ్రంట్ 7 కలీస్, బ్యాక్ 7 కలీస్ మనకి పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సో ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ పార్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. అది కూడా ఎలాగో చూపిస్తాను. సో లైనింగ్ పార్ట్ని ఇందాక మనం ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, బాటమ్ పార్ట్, దాన్ని ఈ విధంగా పెట్టుకుని దీనిపైన మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని దీనిపైన వేసుకుని
నడుము దగ్గర స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోండి. రెండు వైపులా కూడా అలాగే చేయాలి. అంటే మీరు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా ఇదే విధంగా మీరు స్టిచ్ వేసేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఈ విధంగా లైనింగ్తో అటాచ్ చేసేసుకున్నాను. సో రెండు ఈ విధంగా అటాచ్ చేసేసుకున్నాను. మీకు అర్థమైంది కదా. ఫ్రంట్ మోడల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం టాప్ పార్ట్కి లైనింగ్ అది అటాచ్ చేసుకుని స్టిచ్ వేసుకుందాం. టాప్ పార్ట్ని మనం ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. సో ముందుగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి పెట్టుకుని దాని మీద లైనింగ్ పార్ట్ని పెట్టుకుని ఇలా పిన్తో సెక్యూర్ చేసుకుని మెడ చుట్టూ మనం స్టిచ్ వేసుకోవాలి ఒక 1/2 ఇంచ్ లోపలికి. సో ఇలా స్టిచ్ వేసుకున్నాక దీన్ని చిన్న చిన్న కట్స్ చేసుకోవాలి. ఇలా కట్స్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా తిరుగుతుంది నుడతలు లేకుండా. ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేసుకోవాలి. సో మనకి లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ బయటికి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్నాక ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. బ్యాక్ పార్ట్ కూడా మనం ఇదే మాదిరిగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం షోల్డర్ పార్ట్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్స్ లోపలగా ఉండేటట్టుగా, అంటే లైనింగ్ పార్ట్స్ రెండు కూడా బయటికి ఉండేటట్టుగా పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఆ షోల్డర్స్ పార్ట్ దగ్గర ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాక ఓపెన్ చేసి చూస్తే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది బయటకు వస్తుంది, లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా నేను స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్స్ని కూడా లైనింగ్తో అటాచ్ చేసేసుకున్నానండి. ఆల్రెడీ షోల్డర్ పార్ట్ దగ్గర నేను లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం స్లీవ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి టాప్ పార్ట్కి. దాన్ని ఎలా అంటే ఇలాగ టాప్ పార్ట్ని ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ వైపుగా పెట్టుకుని స్లీవ్స్ని మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. మీరు స్లీవ్స్ అటాచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ స్లీవ్ ఎటు ఉందనేది, మీరు ఫ్రంట్ ఆర్మోల్ ఎటు ఉందనేది చూసుకుని అటాచ్ చేసుకోండి. సో ఈ విధంగా దీన్ని ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని మొత్తం దాని మీదుగా ఇలా అంచు వెంబట స్టిచ్ వేసేసుకోవాలి. రెండు వైపులా కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. టర్న్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. స్లీవ్స్ అనేవి అటాచ్ చేసుకున్నాక ఈ విధంగా ఉంటుందండి. ఇలా టర్న్ చేసుకున్నాక మనకి ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం టాప్ పార్ట్ని బాటమ్ పార్ట్తో అటాచ్ చేసుకోవాలి. ముందుగా బాటమ్ పార్ట్ని ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు వేసుకుని టాప్ పార్ట్ని తీసుకుని దాన్ని లైనింగ్ పైకి ఉండేటట్టుగా, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని ఇలాగా అంచు వెంబట నడుము దగ్గర స్టిచ్ వేసేసుకోండి. దాన్ని ఇలా టర్న్ చేయగానే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ బయటికి ఉంటుందన్నమాట. సో ఇదే విధంగా రెండు వైపులో కూడా మనం స్టిచ్ వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్టిచ్ వేసుకోండి. సో టోటల్గా నాకు ఇలా స్టిచ్ వేసేసాను. రెండు వైపులో కూడా ఇదే విధంగా స్టిచ్ వేసేసాను. ఇప్పుడు దీన్ని లైనింగ్ లోపలికి మనం మడత వేసుకోవాలి. అంటే ఆపోజిట్ డైరెక్షన్లోకి టర్న్ చేసుకుని దీన్ని మన బాడీ మెజర్మెంట్ బట్టి, అంటే మీకు ఎంతైతే లూజ్ కావాలో అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి. ఎక్కడ వరకు అంటే నడుము వరకు స్టిచ్ వేసుకుని అక్కడ నుంచి లైనింగ్ని సెపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని సెపరేట్గా స్టిచ్ వేసుకోండి. దీనివల్ల మీకు గేర్ అనేది బాగుంటుంది అనమాట. మీరు కలిపనే స్టిచ్ వేసుకుంటే అసలు చూడడానికి బాగుండదు. సో లైనింగ్ని సెపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని సెపరేట్గా స్టిచ్ వేసుకోండి. లైనింగ్ డబల్ ఫోల్డ్ చేసుకుని కిందన స్టిచ్ వేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి కిందన అంచు అనేది అటాచ్ చేసుకోవాలి. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఒక 5.5 ఇంచెస్ అంచు అనేది అటాచ్ చేసుకుంటున్నానండి. ఒక 1/2 ఇంచ్ మనకి కుట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి 5 ఇంచులు మనకి పైకి ఉంటుంది. సో దాన్ని అంచుని ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు అంచుని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని ఈ విధంగా దాని చుట్టూ స్టిచ్ వేసుకుంటే మనకి టర్న్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో సింపుల్గా ఈ విధంగా అంచుని కూడా మనం స్టిచ్ వేసేసుకోవాలి. టోటల్గా డ్రెస్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. అన్నట్టు మర్చిపోయాను, ఈ చీర వయసు వచ్చి 20 ఏళ్ళండి. 20 ఏళ్ళ క్రితం చీర అనమాట ఇది. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ బాయ్.